అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను అలర్జిక్ రైనైటిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి? అసలు మనకి అవి ఏ విధంగా ఉంటుంది? అందులో ఎలాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్? అది మనకి అలర్జిక్ రైనైటిస్ అనేది ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది మనకి? అండ్ దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటివి? డైట్ గురించి చెప్తాను. ఇటువంటి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి ఈరోజు నేను. అలర్జిక్ రైనైటిస్ అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ఫారెన్ సబ్స్టెన్స్ అంటే ఏదైనా బయటి నుంచి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన బాడీలో అలర్జిన్ అనేది ప్రొడ్యూస్ అయి ఉంటుంది. ఆ అలర్జిన్ ఏం చేస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి హైపర్గా వర్క్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి అలర్జిక్ రైనైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే కనుక డస్ట్ ఎలర్జీ, నెక్స్ట్ స్కిన్ ఎలర్జీ, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఎలర్జీస్. డస్ట్ ఎలర్జీస్ వచ్చేసి యూజువల్గా మనకి ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇన్ఫెక్ట్ అయ్యేదాన్ని డస్ట్ ఎలర్జీస్ అని అంటాము. నెక్స్ట్ ఫుడ్ ఎలర్జీస్, ఏదైనా మనం తీసుకునే ఆహారం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మన బాడీకి సూటబుల్ కానిది ఏదైతే ఫుడ్ ఉంటుందో దానివల్ల అటాక్ అయ్యేదాన్ని ఫుడ్ ఎలర్జీస్ అనేసి అంటాం. నెక్స్ట్ స్కిన్ ఎలర్జీస్ అంటే మనం ఏదైనా కాంటాక్టబుల్ స్కిన్ డిసీజెస్కి కాంటాక్ట్ అయినప్పుడు అప్పుడు మనకి స్కిన్ ఎలర్జీస్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో కాజెస్ ఏంటి, ఇవి ఏ విధంగా మనకి ఇన్ఫెక్ట్ అవుతున్నాయి మన బాడీకి అంటే కనుక కాజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ జెనెటికల్ హిస్టరీ, హెరిడిటరీ అంటే మనకి వంశపరిపారంగా ఏమైనా హిస్టరీ ఉంటే కనుక, జెనెటికల్ హిస్టరీ ఉంటే కనుక దానివల్ల అటాక్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, క్లైమేటికల్ చేంజెస్ వల్ల అంటే మనకి సీజనల్గా వచ్చే డిసీజెస్ కాబట్టి స్పెషల్గా మనం ఏంటంటే వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో క్లైమేటికల్ చేంజెస్లో ఇటువంటి డిసీజెస్ అనేవి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్స్. ఇప్పుడు యూజువల్గా చాలా మంది జనాలు ఎవరైతే ఎక్కువగా జనాలు మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉంటారో అటువంటి ఏరియాస్లో నివసించే వాళ్ళకి ఇటువంటి అలర్జిక్ రైనైటిస్ అంటే ఆ ఎయిర్ పొల్యూటెంట్స్ నుంచి గ్యాసెస్ ఏవైతే వేస్ట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, టాక్సిక్ గ్యాసెస్, ఆ గ్యాసెస్ నుంచి రిలీజ్ అయ్యేటి మనకి అలర్జిక్ రైనైటిస్కి కాజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ అండి డైట్, మనం తీసుకునే ఫుడ్ డైట్ వల్ల కూడా మనకి ఫుడ్ ఎలర్జీస్ వల్ల కూడా మనకి అలర్జిక్ రైనైటిస్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి రన్నింగ్ నోస్ ఉంటుంది, నోస్ బ్లాకేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెడేక్ ఉంటుంది సివియర్గా, డ్రౌజీనెస్గా అనిపిస్తూ ఉంటుంది, నోస్ ఇచ్చింగ్ ఉంటుంది, వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ఐస్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కళ్ళు మంటలుగా ఉంటాయి, కళ్ళు ఎరిపెక్కుతాయి, నెక్స్ట్ కళ్ళు కొంచెం స్వెల్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా ఎవ్రీడే మనకి రన్నింగ్ నోస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనకి అలర్జిక్ రైనైటిస్లో కనిపిస్తూ ఉంటాయి. వీటి నుంచి మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బయటికి వెళ్ళినప్పుడు డస్ట్కి ఎక్స్పోజర్ అయినప్పుడు మనం ఏదైనా మాస్క్ లేదా స్కార్ఫ్ ద్వారా కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం చల్లగాలికి వెళ్ళినప్పుడు చెవుల్లో కాటన్ కానివ్వండి, వామ్గా మన హ్యాండ్స్ని లెగ్స్ని కానివ్వండి వామ్గా కవర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ నోస్కి చల్లగాలి తగలకుండా కవర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో సిట్రస్ కంటెంట్ ఫుడ్ అనేది, మనం విటమిన్ సి ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. విటమిన్ సి కంటెంట్ కూడా తగ్గినప్పుడు మనకి ఈ రైనైటిస్ అంటే అలర్జెన్స్ అనేటివి హైపర్గా వర్క్ అవుతూ ఉంటాయి విటమిన్ సి తగ్గినప్పుడు. సో మనం ఎక్కువగా వీటికి ఇంకోటి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి మనము టమాటా తీసుకోకూడదు, పులుపు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోకూడదు. మనకి దగ్గు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అలర్జిక్ రైనైటిస్లో మనము ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయాలి. ఏవైనా జ్యూసెస్, డైరీ ప్రోడక్ట్స్ మిక్స్ అయిన జ్యూసెస్ కానివ్వండి అటువంటి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇటువంటి డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటే కనుక మనం అలర్జిక్ రైనైటిస్ అనేది మనకి తగ్గిపోతూ వస్తుంది నెమ్మదిగా. సో ఇటువంటి డిసీజెస్తో ఎవరైతే సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే హోమియోపతిలో మనకి ఒకసారి ఆ డిసీజ్ ఏదైతే మన అటాక్ అయి ఉంటుందో బాడీలో ఆ డిసీజ్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతిలో అవైలబుల్ ఉంది. అంటే యూజువల్గా మనకి రూట్ కాజ్ నుంచి డిసీజ్ అనేది పర్మనెంట్గా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ అనేది మనకి హోమియోపతిలో ఉంటుంది. సో మనకి ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. సో పర్మనెంట్గా ట్రీట్మెంట్ అనేది మనము తగ్గించుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. సో ఎవరైతే ఈ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా హోమియోపతి మెడిసిన్స్ వాడండి. మెడినైన్ హాస్పిటల్లో డాక్టర్స్ అనేది అవైలబుల్గా ఉంటారు. మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. ఈ డిసీజెస్కి బెస్ట్ సొల్యూషన్ అనేది డాక్టర్స్ చెప్తారు. మీకు మెడిసిన్స్, డైట్, ఎక్సర్సైజ్తో పాటు ఇమ్యూనిటీ కూడా బూస్టింగ్ అనేది చెప్తూ ఉంటారు. సో ఎవరైతే ఈ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. థ్యాంక్ యూ.
89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.